ఐపీఎల్ ఫ్యాన్స్ కే సూపర్ న్యూస్. ఈసారి ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్ రిలీజ్ అయిపోయింది. కానీ ఇందులో ఉన్న ట్విస్ట్లు మాత్రం మైండ్ బ్లోయింగ్. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్ కూడా ఆర్సీబీతోనే, లాస్ట్ లీగ్ మ్యాచ్ కూడా అదే ఆర్సీబీతోనే. రోహిత్ శర్మ హైదరాబాద్కి రాడు, కానీ విరాట్ కోహ్లీ అండ్ ఎంఎస్ ధోనీ మాత్రం వస్తున్నారు. ఇంతేకాదు, షెడ్యూల్లో కొన్ని షాకింగ్ డిసిషన్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మొత్తం ఐపీఎల్ క్లియర్గా అర్థమవుతుంది. నమస్కారం అందరికీ, వెల్కమ్ టు ద ఛానల్. ఐపీఎల్ స్టార్ట్ అవడానికి ఇంకో కొద్ది రోజులే మిగిలున్నాయి. ఇప్పుడే ఫుల్ షెడ్యూల్ బయటకొచ్చేసింది. ఇందులో ఉన్న అన్ని హైలైట్స్ సింపుల్గా అండ్ క్లియర్గా మీకు చెప్పేస్తాను 100%. ఈసారి ఐపీఎల్లో మొత్తం 74 మ్యాచ్లు జరుగుతాయి. అందులో 70 లీగ్ మ్యాచెస్ ప్లస్ 4 ప్లే ఆఫ్స్. మొత్తం 65 రోజుల్లో ఈ టోర్నమెంట్ కంప్లీట్ అవుతుంది. 12 డబుల్ హెడర్స్, అంటే ఒక రోజులో 2 మ్యాచ్లు. 13 వెన్యూస్లో మ్యాచ్లు జరుగుతాయి. అంటే ఈసారి ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. ఓపెనింగ్ మ్యాచ్ జరుగుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ప్లేస్ ఎం చిన్నస్వామి స్టేడియం. కానీ ఈసారి ఓపెనింగ్ సెరమనీ ఉండదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ పెద్దగా జరిగింది. ఈసారి మ్యాచ్ మీద ఫోకస్ పెట్టారు. సన్ రైజర్స్ హైదరాబాద్ మొత్తం 14 మ్యాచ్లు ఆడుతుంది. ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ, లాస్ట్ లీగ్ మ్యాచ్ కూడా మళ్లీ ఆర్సీబీ. 5 టీమ్స్తో 2 సార్లు ఆడుతుంది. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్. మిగతా టీమ్స్తో ఒక్కసారి మాత్రమే. ఫస్ట్ 4 మ్యాచెస్లో ఒక్కటే హోమ్ మ్యాచ్, కానీ తర్వాత 3 వరుస హోమ్ మ్యాచులు. ఇది ఎస్ఆర్హెచ్కి బిగ్ అడ్వాంటేజ్. హైదరాబాద్లో రోహిత్ శర్మ కనిపించడు, ఎందుకంటే ముంబై ఇండియన్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లేదక్కడ. ఇది ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్. పిఎస్ ఇంకా ఒక షాక్, వైజాగ్లో ఈసారి ఒక్క మ్యాచ్ కూడా లేదు. కానీ గుడ్ న్యూస్ ఏమిటంటే విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, ఈ ఇద్దరు లెజెండ్స్ హైదరాబాద్కి వస్తారు. కోహ్లీ మ్యాచ్ మే 22, ధోనీ మ్యాచ్ ఏప్రిల్ 18. ఇది ఫ్యాన్స్కి ఫెస్టివల్ లాంటిదే. ఈసారి కొన్ని టీమ్స్కి 2 హోమ్ గ్రౌండ్స్ ఉన్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, బెంగళూరు, రాయపూర్. రాజస్థాన్ రాయల్స్, జైపూర్, గువాహటి. పంజాబ్ కింగ్స్, చండీగఢ్, ధరంశాల. ఇది ట్రావెల్ అండ్ పిచ్ కండిషన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఐపీఎల్లో ఒక పెద్ద ఫ్యాక్టర్ ఏమిటంటే మొమెంటం. ఎస్ఆర్హెచ్ లాస్ట్ 3 మ్యాచ్లు 13 రోజుల్లో ఆడుతుంది, అంటే గ్యాప్ ఎక్కువగా ఉంటుంది. ఫామ్లో ఉన్న టీంకి ఇది డిసడ్వాంటేజ్ అయ్యే అవకాశముంది. కానీ కొన్ని టీమ్స్కి బ్రేక్ వల్ల బెటర్ కూడా అవుతుంది. మొత్తానికి ఈసారి ఐపీఎల్ షెడ్యూల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీకు ఎక్కువగా వెయిట్ చేస్తున్న మ్యాచ్ ఏది? కోహ్లీ వర్సెస్ ధోనియా, లేక ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ ఓపెనరా? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టేక్ కేర్, బాయ్ బాయ్.